ఈ పేటేరు గ్రామంలో నేత చీరలు అయితే చాలా ఫేమస్ అని చెప్పుకున్నాం కదా. మొదటగా మనం వచ్చేసరికి ఇక్కడ నేత చీరలు అంటే ఇంటి దగ్గరే పెట్టి అమ్ముతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు నేసిన చీరలన్నీ వీళ్ళే అమ్ముతూ ఉంటారు. ముందు వీడియోలో వచ్చేసరికి పేటేరు గ్రామం గురించి అయితే చూసాము. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ పేటేరు గ్రామంలో తయారయ్యే నేత చీరల గురించి అయితే చూద్దాము. ఈ గ్రామంలో వచ్చేసరికి దగ్గర 300 మగ్గాల దాకా ఉన్నాయంట ప్రస్తుతము. ఇక్కడే నేర్చి వీళ్ళైతే డైరెక్ట్ ఫోన్ నెంబర్ల ద్వారా కూడా అమ్ముతారంట. ఇక ఇవన్నీ చూద్దాం. ఒకసారి ఈ పేటేరు అనే గ్రామం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా రేపల్లి మండలంలో ఈ గ్రామం అయితే ఉంది. ఇది మండల కేంద్రమైన రేపల్లికి 3 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విజయవాడ పట్టణం నుంచి చూస్తే 75 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఏమేమి చీరలు ఉంటాయండి మీ దగ్గర? పెద్ద పేటలు ఉంటాయి. ఇక్కడ నేసినాయి మీ గ్రామంలో నేసినవి ఇవన్నీ? పట్టు చీరలు. ఈ పట్టు చీరలు అండి. ఇది ఒకసారి ఓకే. పట్టు చీరలు కూడా ఉంటాయండి? పట్టు చీరలు కూడా ఉంటాయండి. ఓకే. ఇది ఏం పట్టు అంటారండి? ఇది ఏం పట్టు అండి? ఇది మీ ఇక్కడ తయారయ్యే పట్టేనా? ఎంత పడుతుందండి ఇది? 4000 పడుతుంది. 4000 పడుతుంది ఒక్కసారి. ఇవి సూపర్ పేట అంటారు. సూపర్ పేట. ఓకే. ఇవి నూలు అండి. ఓకే. ఇది 1500 పడుతుందండి. అంటే పట్టు కాదు, నూలు ఓన్లీ. కాటన్. ఇట్లా కలనేతలు. కలనేత. ఇది కూడా 1500ఏనండి. ఇది నూలే. అన్నీ చేనేతే. ఇలా ఎన్ని షాపులు ఉంటాయంటారండి ఇలాగా మీ ఊర్లో? ఉంటాయండి 10 పైనే ఉంటాయి. 10 పైన ఉంటాయి. ఓకే. ఇవి కరెంటు మొగ్గాల మీద నేస్తారు. ఓకే. ఇక్కడ మీ ఊర్లోనే. ఇది ఎంత పడుద్దో? 650 పడుతుంది. 650. నేతకి దానికి చాలా రేటు తేడా ఉందన్నమాట. మరి అంతే. ఇదేమన్నా హ్యాండ్లూమ్ అయ్యే, అవేమన్నా పవర్లూమ్ అయ్యే. ఓకే. యారం కూడా తేడా వస్తుంది. ఇది కూడా అంతేనండి? ఇవి కూడా అంతే. అన్ని పవర్ లూమ్స్ అవి. ఓకే. వీటిలో సాదాయి ఉంటాయి. సాదాయి మన మొగ్గాల్లో ఇంకా రాలేదు. ఓకే. ఇవన్నీ పెద్ద పేటువి. ఓకే. ఇవన్నీ పెద్ద పేటువి. పట్టు చీర అయితే 4000 కాడి నుంచి ఉందన్నమాట మీ దగ్గర? ఉంటాయి. ఇవి సీకో పొట్టు అంటారు. సీకో పొట్టు అంటే పొట్టులోనే తక్కువ క్వాలిటీ. ఓకే. ఎంత పడుతుందండి? ఇవి వచ్చేసి 1800 పడుతుంది. 1800 పడుతుంది. ఫోన్ చేస్తే ఎవరికైనా ఆన్లైన్ పంపరు కానీ వచ్చి పంపుతారు? పంపుతాం. ఓకే. మీ నెంబర్ అది బయట ఉందండి? బయట ఉంది. ఓకే. మీ షాప్ పేరండి? పద్మావతి హ్యాండ్లూమ్స్. పద్మావతి హ్యాండ్లూమ్స్. ఓకే. కొద్ది కరెక్ట్ది అక్కడ. ఇది కూడా మా విజిటింగ్ కార్డు. ఓకే. వీటిలో కూడా ఇలా కలర్స్ ఉంటాయి. ఓకే. ఇది కూడా ఏంటండి? ఇది పట్టేనా? సీకో పొట్టు. అదే బట్టల కొట్టుల్లో అయితే పొట్టు కింద అమ్మేస్తారు. ఎంత పడుతుంది అన్నారండి ఇది? 1800 పడుతుంది. అక్కడైతే పట్టు చీరల కింద అమ్మేస్తారు మాట ఇట్లా. ఇలా కటార్ వస్తుంది అంచుకి. ఓకే. మధ్యలో ప్లైన్ వస్తుంది. ఓకే. ఇవన్నీ సీకో పొట్టు. పౌడు చెంగును బ్లౌజ్ కూడా కటార్ వస్తుంది. ఓకే. ఇక్కత్ అంటారు. అలా ఇలా చెక్స్ వస్తాయి. ఓకే. ఓకే. ఇవన్నీ 1800 మాట అండి. ఇవైతే 1500 పడతాయి. 1500 పడతాయి. వీటిలో కలర్స్. వీటిలో కలర్స్ మాట ఇవి. ఇది ఒక మోడల్. ఓకే. ఏ మోడల్ ఇది? ప్లెయిన్ చెక్స్ వస్తాయి. ప్లెయిన్ చెక్స్ వస్తాయి. ఇది ఎంత పడుతుందండి? ఇది 1500 పడుతుంది. వీటిలో కలర్స్
ఓకే. పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. ఓకే, బాగున్నాయండి. ఇవన్నీ కూడా అవే కలర్స్. ఓకే, ఇక్కడ మీరు తయారు చేసి ఇక్కడ మీరు అమ్ముకుంటారు అన్నమాట. మా ఖాతాలు ఉన్నాయండి బందర్లో. ఓకే, బందరాలో పంపిస్తారు. హైదరాబాద్ వాళ్ళు వస్తారు, వాళ్ళు 2 నెలలకి 3 నెలలకి వచ్చి తీసుకెళ్తుంటారు. ఓకే, పార్సిల్ ఏమన్నా వేస్తుంటాం. ఓకే, పట్టు అది మీకు ఇదంతా సరుకు ఎక్కడి నుంచి వస్తుంటారండి? పొట్టు అవి బెంగళూరు నుంచి వస్తుంది పొట్టు. ఓకే, సీకో ఏమన్నా సీకో రీల్స్ కూడా వస్తుంటాయి. ఓకే, ఏమన్నా బట్టి ప్రోల్లో డైయింగ్ చేయిస్తాము, జరీ కానీ. ఓకే, వస్తుంటారు. ఓకే, సరే. చీరాల నుంచి ఎంట్లు వస్తాయి. చీరాల నుంచి చీరాలు కూడా వెళ్ళామండి మేము. చీరాలు కూడా అక్కడ చీరలు ఫేమస్ కదా. మనం ఒక షాప్ అయితే చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడ నేత కూడా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక షాప్ ఉంది, పాత పెంకిటింట్లో అయితే ఉంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఆయనండి ఓనర్ గారు. చాలా మంది నేస్తున్నారండి ఇక్కడ. సార్ నమస్తే అండి. అంటే మీ పేటేరు అంటే ఇక్కడ చీరలు ఫేమస్ అని చెప్పి తెస్తున్నాం అండి. హ్యాండ్లూమ్స్ అండి. ఓకే, మీ దగ్గరే నేర్చి ఇక్కడే అమ్మేస్తూ ఉంటారు. మీ నెంబర్ పెట్టిన ఆన్లైన్లో ఇస్తూ ఉంటారు. మీ దగ్గర ఏమేమి రకాల చీరలు ఉంటాయంటారండి? సాదా జరీ, పొట్టు చీరలు అండి. సాదా జరీ మీరే నేయిస్తారు ఇక్కడ. ఎంత పడతాయండి? స్టార్టింగ్ ఎంత ఉంటుంది, ఎండింగ్ ఎంత ఉంటుంది అంటారు? సాదా జరీ అయితే 1000 రూపాయలండి, జరీ జరీ అయితే 1500. ఓకే, 1000 నుంచి 1500 దాకా ఉంటాయి అన్నమాట. అదే మళ్ళీ ఇవన్నీ షాపులు తిరిగేసరికి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఓకేనండి, ఏమైనా చూడొచ్చు అంటారు? శారీస్ ఉన్నాయంటారు. ఓకే, వస్తుందిరా కూర్చోపోయారు. ఏం శారీ అండి ఇప్పుడు ఇది నేసేది? ఏం శారీ అండి అది? సూపర్ పేటు, కమలం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇలాగా మీరు? ఛానల్ నుంచి. మీ ఇల్లేనండి ఇది? ఇల్లు కూడా కట్టి ఛానల్ అవుద్దేమోనండి. ఇల్లు కట్టి ఎన్నాళ్ళు అవుద్దండి ఇది? 1925లో కట్టారు. మీ తాతయ్య గారు అంటారా? ఓకే, ఇంక ఇంట్లోనే మీ శారీస్ కూడా నేయడానికి పెట్టేశారు అన్నమాట. మీరు నేసే శారీ ఏంటంటారండి? అది సాదా అంచుకట్ అంటారు. సాదా. ఓకే, అలా వచ్చానండి శారీస్ అక్కడనే. ఇటండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర నేసినవి ఇప్పుడు ఇక్కడ తయారైంది. ఏం చీరలండి ఇవి? అది కమలం బోట్ అంటారండి. కమలం బోట్ అంటే కమలం వస్తుందండి, జరీ చీర అన్నమాట. ఇదండి? ఇది చక్రం పెట్టి ఉంటారండి. చక్రం, కింద చక్రం వస్తుంది. ఇవన్నీ అవేనంటారా? తెస్తున్నాం. హంసపేట ఇస్తారు. ఇవేంటండి? అది మామిడి పందులు అంటారండి. మామిడి పందులు. ఓకే, ఇవన్నీ ఎంత పడతాయి అంటారు అసలు? 1500. ఇదేమో హంస. ఇది కూడా హంస. ఓకే, ఇదే ముద్దపేట అంటారు. ఇంకన్నీ హ్యాండ్లూమ్సే ఉంటాయి మీ దగ్గర? ఓకే, ఎలాంటి మార్కెటింగ్ అది ఇవి వస్తుంటారండి ఇక్కడికి ఇంటికి. ఓకే, కానీ మీలాంటి వాళ్ళు ఇలా నేసి డైరెక్ట్ అమ్మడం కూడా ఇదేనండి. ఎందుకంటే చాలామంది నేసి మళ్ళీ షాప్స్కి పంపించడం వల్ల వాటి రేట్లు పెరిగిపోతున్నాయండి. ఓకే, ఇవన్నీ కూడా నేత చీరలు అన్నమాట. ఇదేంటండి బాగున్నాయి ఇవి? అది ఈ చీరలండి. చీరల ఏం చీరలు అంటారండి ఇవి? పేటేరు జరీ చీరలు అంటే పేరు అబ్బాయి. ఓకే, ఎక్కువ అంటే బ్రాహ్మణులు కడతారు ఇవన్నీ. ఓకే ఓకే, మీ నెంబర్ అది చెప్తారా? 9010286882.
ఓకే సార్, ఈ నెంబర్కి ఫోన్ చేసిన ఆన్లైన్లో పంపమన్నా హైదరాబాద్ నుంచి అలా కూడా పంపగలరు కదా? ఓకే సార్. ఓకే, మీ పేరండి? కుమారస్వామి. కుమారస్వామి గారు. ఓకే, థ్యాంక్స్ అండి. ఒకసారి తీసుకో, ఒకసారి తీసుకొచ్చండి. ఓకే, ఏం చీరని వేస్తున్నారు ఇప్పుడు? ఇక్కత్. ఓకే, పాలకొల్లు అండి. అవునండి, పాలకొల్లు అన్నీ తీసారండి ఇప్పుడు. ఆచంట దగ్గర వేమవరం ఒక ఊరు ఉందండి, అక్కడ ఉన్నాయండి. రావులపాలెం కూడానండి. ఓకే, మీరు ఇప్పుడు డైరెక్ట్ అమ్ముతారండి ఇవి? ఓకే ఓకే ఓకేనండి. ఓకే, కూలికి నేసేసి చీర కింద నేస్తారు, నేసేసి బయటకి ఇచ్చేస్తున్నారు. ఇంకా హ్యాండ్లూమ్ కూడా పెద్ద కనిపించట్లేదు కదా ఈ మధ్యలో. ఓకే, మీ పేటూరులో ఎన్ని ఉంటాయండి మగ్గాలు? ఒకప్పుడు 650-700 దాకా ఉంది. అబ్బా, వాళ్ళు వచ్చేసి మామూలుగా లెక్కలోకి వచ్చి 200 అంతే. ఓకే, 200 కూడా లెక్క పెట్టుకోవాలి. ఒకప్పుడు అయితే 650 ముగ్గాలు ఉండేవి. అబ్బా, అట్లా బాగా తగ్గిపోయారు కానీ చాలా తగ్గిపోయింది. రేటు బాగా పెరిగిపోయి. ఓకే ఓకే, యానం బాగా పెరిగిపోయింది. యానం దొరకదు మాకు యానం కావాలంటే మంగళగిరి వెళ్ళాలి. ఓకే, మళ్ళీ మంగళగిరి నుంచి తెచ్చుకుని నెయ్యాలి, తీసుకొచ్చి ఓకే మేము తయారు చేసుకోవాలి. ఓకేనండి. ఓకేనండి, అందరూ వెళ్ళలేరు కదా, వెళ్ళలేరండి, ఇంక తిరగలేరు కదా. మళ్ళీ వాళ్ళు తెచ్చినా ఒకళ్ళు తెచ్చినా కూడా ఇబ్బంది. అంతే అంతే. ఓకే, సరేనండి, థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరూనా? 2 నెలల క్రితం మేము వచ్చాము. పాలకొల్లు అండి. అంతర్వేది. ఓకే, అంతర్వేది గుడి చూసారా? ఓకే, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి గుడి. రామలింగేశ్వర స్వామి ఇటు వచ్చి భీమవరం వచ్చి ఇవన్నీ చూసి వచ్చాము. ఓకే ఓకే, బాగున్నాయండి గుళ్ళు అన్నీ. అటే ఎక్కువ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇది ఉంది కదా కొండలేశ్వరం కూడా వెళ్ళారా? వెళ్ళాలా? ఓకే ఓకే, మిస్ అయింది కొండలేశ్వరం. అలాగే మీకు అమలాపురం దగ్గర ఒక గుడి ఉందండి, అది కూడా. ఇంకా మనం ఈ గ్రామంలో ప్రతి చోట చూడొచ్చు, ఇంటి దగ్గరే శారీస్ చేసి వాళ్ళే అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడ కూడా ఒకటి చూడొచ్చు మనం, శ్రీ సీతారామ హ్యాండ్లూమ్స్ అంట. ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి పైన. లోపలికి వెళ్ళి వీళ్ళ శారీస్ కూడా ఏ విధంగా ఉన్నాయంటో చూద్దాం. మీరు కూడా మగ్గాలు పైన ఉంటాయి కానీ బయటకి ఇస్తారు అన్నమాట. అంటే మేము నేసుకుంటానికి పైన ఉంటది. ఓకే, మామూలు వేరే మగ్గాలకు బయట మగ్గాలకు మెటీరియల్ బయటకి ఇచ్చారు. మీ దగ్గర ఏమేమి శారీస్ దొరుకుతాయండి? మామూలుగా కాటను, పట్టు, మామూలుగా పట్టు, జరీ బోర్డరు, రిచ్ పళ్ళు, అవి ఇవన్నీ మగ్గం మీద నేసించారు. ఓకే, అని చూపిస్తారా రెండు? ఎంత నుంచి ఎంత పడతాయండి మీ దగ్గర శారీస్? 1000 రూపాయల కాడ నుంచి స్టార్టింగ్. ఓకే, 7000 దాకా ఉంటాయి. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అంటే ఎవరైనా ఫోన్ చేసినా కూడా పంపుతారు. సో చూపిస్తారా కొన్ని 2 మోడల్స్? ఇదేం శారీ అంటారండి? ఇది వచ్చేటప్పటికి కాటన్ బై పట్టు అండి. కాటన్ బై పట్టు. ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చేటప్పటికి 2500. 2500 పడుతుంది. ఇప్పుడు షిప్పింగ్ అది మీరే ఛార్జెస్ పెట్టుకుంటారు? వాళ్ళు పెట్టుకోవాలి. ఓకే, ఇంకొక మోడల్. ఓకే, ఇవి వచ్చేటప్పటికి ఓన్లీ 100 నెంబర్ కాటన్. 100 నెంబర్ కాటన్. ఓకే, ఇది ఎంత పడుతుందండి? 1000 రూపాయలు పడుతుందండి. ఓకే ఓకే, ఇవన్నీ హ్యాండ్లూమ్సే? మా అన్ని మగ్గం మీద ఇయ్యానండి. దానికి గిట్టుబాటు అవుతుందంటారు ఇప్పుడు మగ్గం? మగ్గం గిట్టుబాటు అంటే హ్యాండ్లూమ్ పెద్దగా ఏమి ఉండదండి. మరి మీరేమో ఓన్లీ అందరూ హ్యాండ్లూమ్స్ అమ్ముతున్నారు ఈ ఊర్లో ఎక్కువగా? హ్యాండ్లూమ్ కొన్ని ఫ్యాన్సీ ఉంటామండి. ఇది వచ్చేటప్పటికి గ్యాస్ కాటన్ వస్తుంది. గ్యాస్ కాటన్. ఓకే ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇది 1400 పడుతుందండి. ఓకే,
ఇవి వచ్చేటప్పటికి కాటన్ బై పట్టు కంచి బార్డర్ అండి. ఓకే, ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చేటప్పటికి 5,000. 5,000 పడుతుంది. ఓకే ఓకే, అంటే పట్టు అండి ఇది? పట్టు కాటన్, ఒక దారం కాటన్ ఒక దారం పట్టు వస్తుంది. ఓకే, అందుకే 5,000 దాకా పడుతుంది. ఓకేనండి, స్మూత్గా ఉంటుందేమో. స్మూత్గా ఉంటుందండి. ఓకే చూడండి ఇది. ఓకే ఓకే, ఇవి పెద్దవాళ్ళకి జరీ బార్డర్ లేకోకుండా అడుగుతారు. 100 నెంబరు మెత్తగా ఉండి లైట్ వెయిట్ రావాలి. ఓకేనా, అది అందుకని వాళ్ళ కోసం అన్నమాట. ఎంత పడుతుందండి ఇది? ఇది 1,000 రూపాయలు. 1,000 రూపాయలు పడుతుంది. పెద్దవాళ్ళు ఎక్కువ కట్టుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు కడతారండి. ఓకే, ఇవన్నీ అవేనంటారా? అవన్నీ అవేనండి. ఇవన్నీ కూడా చేనేతే? అవునండి. ఇవన్నీ ఏంటంటే దీనికి సంబంధించిన మెటీరియల్ అండి. ఓకే, కొంచెము 40 సంవత్సరాల కాడ నుంచి 60 సంవత్సరాలు వాళ్ళు కట్టుకుంటానికి 100 నెంబర్ కాటన్. 100 నెంబర్ కాటన్. ఇది కాటన్ ఎంత పడుతుందండి? ఇది ఇది వచ్చేటప్పటికి 1,500. 1,500 దాకా పడుతుంది అన్నమాట. ఓకేనండి ఓకేనండి. వాటిలోనే మళ్ళీ ఇది ఒక మోడల్ అండి. దాంట్లోనేనండి. ఓకే, ఇవన్నీ హ్యాండ్లూమ్ ఇయ్యానండి. అన్నీ అంతే. ఓకే, ఎప్పటి నుంచి అండి మీరు ఇది? మాది 20 సంవత్సరాల నుంచి అండి. ఓకే, మేము నేయటం అయితే మేము చిన్నప్పటి నుంచి మీరు దీంట్లోనే ఉన్నారు, ఈ మధ్యలో అమ్ముతున్నారు అన్నమాట. ఒక 20 సంవత్సరాల నుంచి సొంతంగా పెట్టుకున్నాము. ఓకే ఓకే, ఏ టు జెడ్ తెలుసు మాట ఇట్లా మీకు. ఓకే, ఇది అంతేనండి? 1000 రూపాయలు పడుతుందా? ఇది 1,200. 1,200 పడుతుందా? ఓకే, ఇవి బాక్స్ ఐటమ్ వేరే అంటారు. ఇవన్నీ ఫ్యాన్సీ, మేము బయట నుంచి తెచ్చినాయి. మగ్గాల మీద కాకుండా కొంచెం బయట నుంచి కూడా తెచ్చుకుంటాం. ఓకేనండి. ఓకే, ఏంటండి మీ షాప్ పేరు ఏంటండి? సీతారామ హ్యాండ్లూమ్స్. సీతారామ హ్యాండ్లూమ్స్. ఇవేంటండి ఇవి? ఫ్యాన్సీ బయట నుంచి తెచ్చేవన్నారు. బయట నుంచి పర్వాలేదులేండి. ఓకే, సీతారామ హ్యాండ్లూమ్స్. మీ నెంబర్స్ అండి? మా నెంబర్స్ వచ్చేటప్పటికి 9908185055. ఓకే, కార్డు ఉంటే ఇచ్చండి, నేను మళ్ళీ కింద పెడతాను. ఓకే, థ్యాంక్స్ అండి. అయితే ఇక ఈ గ్రామంలో చూసాం కదా, చాలా షాపులు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళే నేయించి వీళ్ళే డైరెక్ట్గా అమ్ముతున్నారు. ఇక్కడ వెంకటేశ్వర గోలీ హ్యాండ్లూమ్ అంట. ఇది కూడా చూద్దాం ఏ విధంగా ఉన్నాయంట. అందరూ అంటే ఇక్కడే నేయించి మీ ఇంటి దగ్గర అమ్ముతారండి? ఓకే, మీ దగ్గర ఏమేమి శారీస్ ఉంటాయండి? మా దగ్గర హ్యాండ్లూమ్ అండి. హ్యాండ్లూమ్ పట్టు ఉంటాయండి? పట్టు కూడా సార్, ప్లెయిన్ కాటన్ బై పట్టు. కాటన్ బై పట్టు. ఓకే, ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయంటారు? రేంజ్ 850 కాడి నుంచి ఓకే దాదాపు 7,000 దాకా. 7,000 దాకా. కొన్ని ఏమన్నా చూపిస్తారా మాకు? చూపిస్తాం సార్. ఆన్లైన్ కూడా పంపుతారు కదా, ఎవరైనా ఫోన్ చేసి పార్సల్స్? ఎవరేంటి ఛార్జెస్? ఏదండి ఛార్జెస్ ఎవరి ఉంటాయంటారు శారీ పంపితే? శారీ పంపితే అంటే మాది ఎక్కువ హోల్ చేస్తారు, ఎక్కువ ఛార్జీలు వాళ్ళే. ఓకేనండి. ఓకే, వస్తారండి లోపలికి? వస్తారండి. వస్తున్నాను, లైట్ వేస్తాను. ఓకే, అమ్మాయి తీపోయామా? ఫ్యాన్ కట్టండి. ఇదేంటండి మిషన్? ఇదండి ఇది మిషన్ ఏంటండి? శారీస్ ఫోల్డింగ్ అవుతుంది సార్. ఫోల్డింగ్ తయారు చేసి ఫోల్డింగ్ చేస్తాం సార్. ఓకే ఓకే ఓకే, ఫోల్డింగ్ కాస్త ఇట్లా స్టిఫ్ అయిపోతుంది. ఇట్లా గిట్టదనం రావడం కోసం ఫోల్డింగ్ సార్. ఓకే ఓకే, ఇస్త్రీ చేసినట్టు ఉంటుంది సార్. ఓకే సార్. ఓకే, ఏంటండి సార్ ఇది? ఇది సూపర్ ఫైట్ అండి. సూపర్ ఫైట్ హెచ్ఎఫ్ జరీలో 80 నెంబర్ ఉంటుంది సార్. 80కి 80 వాడతాం సార్. ఓకే ఓకే, చాలా స్మూత్ గా ఉంటుంది, వాడతాను బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఓకే, ఏంటండి బాగు సార్. ఇది సూపర్ ఫైట్ హెచ్ఎఫ్ జరీలో. ఈ శారీ కూడా కాటన్ అంటారా? కాటన్. ఓకే, 80/80 కౌంట్ లో తయారు చేస్తాం సార్. ఎంత పడుతుందండి? ఇది దాదాపుగా 1500 దాకా పడుతుంది సార్. 1500 పడుతుంది సార్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇక సాదా సార్. బట్టలు చాలా స్మూత్గా ఉంటుంది సార్ ఒంటికి. ఓకే,
80/80 ఇది కూడా 80/80 కౌంట్ వస్తుంది. ఏజ్డ్ పర్సన్స్ ఓకే వాడతారు సార్. ఎంత పడుతుందండి? ఇది కూడా ఇది 900 దాకా పడుతుంది సార్. 900 దాకా పడుతుంది. ఓకేనండి. ఓకే ఓకే సార్. అది సార్ దీనికి వాడే మెటీరియల్ సార్ మేమే డైయింగ్ చేసుకుంటాం సార్. మీరే డైయింగ్ కూడా మీరే? డైయింగ్ కూడా మేము వేసుకుంటాం. ఓకే. పాగలు తయారు చేసుకుంటాం సార్. ఈ పాగలు మాత్రం బయట చేపిస్తాం సార్. ఓకే. ఇవన్నీ బయట చేస్తారు బయట చేపిస్తాం సార్. ఏమంటారండి దీన్ని? పాగడ. దీన్ని పాగడ అంటాం సార్. ఓకే. మీరు ఎక్కడ మీ మెషిన్స్ ఎక్కడ, మీ హ్యాండ్లూమ్స్ ఎక్కడ ఉన్నాయంటారు? హ్యాండ్లూమ్స్ ఊళ్ళో సార్. గతంలో అయితే షెడ్యూల్లో పెట్టి తయారు చేసాము సార్. ఇప్పుడు వర్కర్స్ కి ఏంటంటే ఇంటి దగ్గర ఇంటి చేసుకో ఎవరికరికి ఏంటంటే పిల్లలంతా ఎంప్లాయీస్ అయిపోయారు. పెద్దోళ్ళని వేస్తున్నారు. పెద్ద తరం పోతే హ్యాండ్లూమ్ ఉండదు సార్. హ్యాండ్లూమ్ ఉండదు, పవర్ లూమ్ అంతా. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మెటీరియల్ సార్. ఓకే. పొడుగులు ప్యాకలు. ఓకే. ఇవన్నీ అవే మాట అండి. సరే మీ నెంబర్ పెడితే అంటే ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయంటారా? చూపించి. ఎక్కువ ఎక్కడికి వెళ్తాయి అంటారు సార్ మీ ఎక్స్పోర్ట్? ఇంటికి వచ్చి కొనుక్కుంటారు. ఇంటికి వచ్చి కొనుక్కుంటారు. ఓకే. షాప్లో ఎక్కువ తీసుకెళ్తారు. జిల్లా. ఓకే. నాగలంక, కోడూరు, వీళ్ళందరూ ఇటు వస్తారన్నమాట. ఓకే. హైదరాబాద్ కూడా వస్తారు సార్. హైదరాబాద్ నుంచి కూడా. ఇది కాటన్ బై పొట్టు సార్. ఓకే. కాటన్ బై పొట్టు అండి. రేట్ ఎక్కువ ఉంటుందేమో? ఇది రేట్ ఎక్కువ సార్. ఎంతండి? 2500 దాకా ఉంటుంది. 2500 కాటన్ బై పొట్టు. మనకి వారంటీలు అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? వారంటీ సార్ మనం ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం సార్. ఇప్పుడు ఏంటంటే కొంచెం డ్రైవర్స్ అని చెబుతాం సార్. డ్రైవర్ చేయకపోయేదాకా కొంచెం అక్కడక్కడ కొట్టారా కలర్స్ పోతాయి సార్. ఓకే. 100% గ్యారంటీ. ఓకే సార్. ఓకే. అంటే మరి ఆన్లైన్లో పంపితే వాళ్ళకి ఎలా అంటారు? అది చెకింగ్ మీరు చెక్ చేసి పంపిస్తారు సార్. మేము ఫోల్డింగ్ లో మేము వేసి పంపిస్తాం సార్. ఓకే సార్. వేసి ఏదైనా డ్యామేజ్ ఉంటే పక్కన పెట్టేసేసి ఓకే వర్కర్కి ఇచ్చేస్తాం సార్. ఓకేనండి. ఓకే. ఇది ఒక ఐటమ్ సార్. ఇక్కత్ సార్. వాటిలోనే కాటన్ బై పట్టు ఇక్కత్ సార్. ఇది మా తయారు సార్. ఓకే. ఓకేనండి. ఇది కూడా మీ తయారీ? మొత్తం అన్ని మీ తయారీ ఉంటాయి? మొత్తం మా తయారు సార్. ఓకే సార్. ఓకే. ఇవన్నీ దాంట్లో మోడల్ ఐటమ్స్. మంగళగిరి పట్టు. మంగళగిరి పట్టు కూడా మీ దగ్గర తయారీ ఉంటుంది? అంటే సింపుల్ సార్. మగ్గం లిమిట్లో పెట్టి వచ్చేది. ఇంత వెయిట్ చూడు సార్. చాలా వెయిట్లెస్ ఉందండి. ఎన్ని గ్రాములు ఉంటుందండి శారీ ఇది? ఇది దీంట్లో సార్ మంగళగిరి పట్టు కాకుండా ఈ పట్టులోనే ఈ తయారు చేసి వేస్తాం సార్. అంటే మంగళగిరి పట్టు కొంచెం రేట్ ఎక్కువ సార్. వెయిట్ చాలా వెయిట్లెస్ ఉందండి. పట్టుకు వచ్చి కొంచెం వెయిట్లెస్ వచ్చేది సార్. ఓకే. ఓకే. ఎంత ఉంటుందండి శారీ అది? ఇది మనం దాదాపు 3000 దాకా ఉంటాం సార్. 3000 దాకా ఉంటుంది. ఓకే. మంగళగిరి పట్టుకు వచ్చి కొంచెం తక్కువ ఉంది సార్. మంగళగిరి తయారు చేసినా కూడా తక్కువ. ప్యూర్ పట్టుకు వచ్చేది కొంచెం కాస్ట్ పెరుగుతుంది అన్నమాట అండి. అక్కడ అడుగుతుంటారు సార్. మంగళగిరి ఓకే సార్ కొన్నాం సార్ అంటారు. కూడా పొట్టుకు డిఫరెన్స్ వేరే చూద్దాం. ఓకే. అంతేలేండి. చెప్పచ్చు ఇబ్బంది లేదు. అంతే. మరి రేట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది కదా? క్వాలిటీ ఉంటుంది. ఓకే. వెయిట్ చూసుకోమంటాం. చాలా తక్కువ వెయిట్ ఉందండి. అసలు ఎన్ని గ్రాములు ఉంటుంది ఐడియా లేదంటారా? గ్రాములు అంటే 1/4 kg లోపు ఉంటుంది సార్. 1/4 kg లోపు ఉంటుంది. 1/4 kg లోపు. ఓకే. ఇవన్నీ అందులో మోడల్స్ అంటారా? మోడల్స్ సార్. ఓకే. ఓకేనండి. ఇవన్నీ మీ దగ్గర ఉండే మోడల్స్ ఇవన్నీ అన్నమాట? మోడల్స్ ఇవన్నీ కదా సార్. మొత్తం చూసారు సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్స్ అండి. సరిపోద్ది అండి. మొత్తం మందే ఎందుకు అందుకు అవసరం అందరికీ కవర్ చేసాం కాబట్టి. ఓకే. మీ పేరండి? మా పేరు గోలి వెంకటేశ్వర సార్. గోలి వెంకటేశ్వరరావు గారు. మీ ఫోన్ నెంబర్స్ అవి? మా ఫోన్ నెంబర్ అవే కదా? కార్డు ఇవ్వండి. ఓకే. గతంలో మా మదర్ గారు సర్పంచ్గా చేశారు. ఈ గ్రామ సర్పంచ్గా చేశారు. ఓకేనండి. ఓకే. చేశారన్నమాట అండి. మీ హై స్కూల్ పక్కనే మీది షాప్? ఓకే సార్. థ్యాంక్స్ అండి. ఓకే. ఇదండి పేటేరు గ్రామంలో తయారయ్యే చేనేత వస్త్రాల గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.
ఈ వీడియోకి ముందు వీడియోలో అయితే పేటేరు గ్రామం గురించిన ఒక పూర్తి వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియోలో వచ్చేసరికి ఈ గ్రామంలో 150 సంవత్సరాలు దాటిన ఎలమదొరలకు సంబంధించిన ఇళ్లను చూపించడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఇప్పటికీ కొన్ని చెట్లను అయితే సెంటర్లో అలానే ఉంచారు. ఇప్పటికీ వాటన్నిటినీ కూడా దేవతామూర్తుల పేర్లను చెప్పి అలాగే పెంచుతున్నారు. వీటన్నిటి గురించి అయితే మొదటి వీడియోలో చెప్పడం జరిగింది.